4/3/2026 బుధవారం. రాశి చక్రము, గ్రహగతులు, గోచార ఫలితములు. తదుపరి ధను రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 25:32 నుంచి 26:32 వరకు కలదు. నక్షత్ర ఫలము బాగున్నది. దూర ప్రయాణాలు చేస్తారు. తల్లిదండ్రులతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనాలు చేస్తారు. పుణ్యమార్జన కలదు. సోదర సోదరులతో ఇరుగువారితో ఇబ్బందులు ఉండవచ్చును. నీచ సహవాసము, నీచార్జన, నీచ వ్యక్తుల కలయిక వారి వలన ఇబ్బందులు, జూదంలోను శీర్షులోను నష్టాలు తప్పవు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 3:32 నుంచి 4:30 వరకు బాగున్నది. నక్షత్ర ఫలము లేదు. 50% పనులు జరగవచ్చును. కుటుంబ సభ్యులతో సమస్యలు, కుటుంబ ఖర్చులు ఎక్కువ. కోపపడతారు. అన్ని చోట్ల అకాల ఇబ్బందులు, అకాల నష్టము, అకాల శ్రమ, శరీర కష్టం తప్పదు. జాగ్రత్తలు తీసుకోండి. షేర్స్ లోను, జూదాలలోను లాభాలు ఉంటాయి. ధనము రాబడి కలదు. సంతోషంగా గడుపుతారు. ఇతరుల సహకారము లభిస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి లగ్నబలము ఉదయం 5:32 నుండి 6:30 వరకు బాగున్నది. నక్షత్ర బలము లేదు. 50% పనులు జరుగును. కలత్రము తరపు సమస్యలు, ఇబ్బందులు, సంసార కష్టాలు, సంసార ఖర్చులు ఉంటాయి. కలతు సంతోషము లేదు. భాగస్వామ్య నష్టాలు ఉన్నాయి. వ్యక్తిగత నష్టాలు ఉన్నాయి. బుద్ధి, మనస్సు చంచలంగా ఉంటాది. అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయినా ధనరాబడి కలదు. ఇంటికి కావలసిన వస్తువులు సమకూర్చుకుంటారు, కొంటారు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి లగ్న బలము ఉదయం 7:30 నుంచి 8:30 వరకు బాగుంది. నక్షత్ర బలము లేదు. 50% పనులు జరుగును. వ్యక్తిగత సంతోషము ఉండదు. ఇంటిలో సంతోషం తక్కువగా ఉంటుంది. ఇంటి పనులలో ధనము కొరకు కష్టపడతారు. ధనము విపరీతంగా ఖర్చు పెడతారు. ఆరోగ్యము తగ్గవచ్చును. అలసిపోతారు. అనుకోని ప్రమాదాలు ఉండవచ్చును. జాగ్రత్త. ఓం శాంతి.